కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం పూర్తిస్థాయిలో రుణమాఫీ చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మన తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ రైతులంతా నిరాశ నిస్పృహతోటున్నారు. ముఖ్యంగా ఏంటంటే బీజేపీ ప్రభుత్వం వచ్చినాక చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. రైతులని వీళ్ళ పట్టించుకునే నాతుడు దేశంలో కరువైనరు. అసలు మార్కెట్ వ్యవస్థ ఉన్నదా, నడుస్తున్నదా అనే దాని పర్యవేక్షణ కూడా లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం సీసీఐ ద్వారా మామూలు 7,251 పెట్టేసింది. ఇంత గుత్త గొడవలు లేకపోతే లేదు, ఒక అమైచర్ పెట్టేసింది. ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్రంలో కూడా గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఏ విధంగా చేసిందో, మోసం చేసిందో అందరూ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతు రుణమాఫీ మొత్తం చేసేస్తామని రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పటికి దాదాపు 65 నుంచి 70% చేసిండ్రు, చేయలేంటలేమని. ఇంకా మిగిలిన రైతులు నిరాశ నిస్పృహతో వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం, మనవి చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు మొట్టమొదటి ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా కడు పట్టుకొని ఉన్నా కానీ మొత్తమే రైతుల రుణమాఫీ వెంటనే చేసి రైతు భరోసా కూడా ఇస్తే తప్ప మరి రైతులకు మరి ఇలా మన కాంగ్రెస్ ప్రభుత్వంపై కానీ మేము సపోర్ట్ చేసిన మా కాంగ్రెస్ల పైన కానీ కొంచెం వ్యతిరేకత అనేది రైతులు చూపుతా ఉన్నారు. దాన్ని మరి వ్యతిరేకతని పూర్తి చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సంక్రాంతిగా తెలియజేస్తా ఉన్నాం. అట్లే ఇందిరమ్మ ఇల్లు కానీ, ఈ రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, పెన్షన్లు కానీ, రేషన్ కార్డు కానీ వెంటనే త్వరితగతిన ఈ స్థానిక సంస్థ ఎన్నికల లోపల పూర్తి చేయాలని చెప్పేసి సిపిఐ జిల్లా సమితి విజ్ఞప్తిస్తాం. లేకపోతే మేము కూడా 1 year వరకు సూచన పరిష్కారం కాకపోతే సిపిఐ పార్టీ కూడా మిత్రపక్షమైన ఆందోళన తప్పదని చెప్పి మేము తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తాం.